హలో అందరికి. కొత్తగా పెళ్ళయిందా? ఇద్దరు వర్క్ అయితే చేస్తున్నారా? ప్రతి నెల జీతం వస్తుంది, డబ్బు ఎక్కడ ఖర్చు అవుతుందో తెలియడం లేదా? సేవింగ్స్ ఉండటం లేదా? సేవింగ్ అస్సలు చేయటం లేదా? ప్రతి మంత్ అయ్యేసరికి ఎండ్ అయ్యేసరికి మీ దగ్గర అమౌంట్ అయితే ఉండటం లేదా? అయితే ఈ వీడియో మీకోసమే అండి. ఈ వీడియోలో నేను కొత్తగా పెళ్ళైనలు కానీ ఆల్రెడీ వర్కింగ్ కపుల్స్ కానీ మీ ఫినాన్షియల్ బడ్జెట్ని ఎలా ప్లాన్ చేయాలి, ఎలా సేవ్ చేయాలి, మరి భవిష్యత్తుకి ఎలా సిద్ధం అవ్వాలి, సింపుల్గా క్లియర్ కట్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ అయితే చేయకండి, ఫుల్గా అయితే చూడండి. నేనైతే కొన్ని టిప్స్ అయితే నేను నా లైఫ్ ప్రజెంట్ మేము ఎలా ప్లాన్ చేస్తున్నామో మీకు కూడా క్లియర్ కట్గా నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే చెప్తానండి. లెట్స్ గో ఫర్ వీడియో. హలో అందరికీ. మీరైతే తమ్నైల్ అయితే చూసుంటారు కదా. ఈ వీడియో మెయిన్ థింగ్ వచ్చి మ్యారీడ్ కపుల్స్ అండి. మ్యారీడ్ కపుల్స్ని ఎందుకు స్పెసిఫై చేస్తున్నానంటే, పెళ్ళికి కొంతమందికి పెళ్ళికి ముందు ఒక లైఫ్ ఉంటుంది, పెళ్లి తర్వాత ఇంకొక లైఫ్ ఉంటుందండి. పెళ్లి తరువాత మనకు ఒక పార్ట్నర్ ఉంటారు. ఆ పార్ట్నర్ కోసం మనము ఎప్పుడు వాళ్ళ కోసం వాళ్ళిద్దరూ ఇప్పుడు ఒక మ్యారీడ్ కపుల్ అయితే సపోజ్ నా కేసే ఇప్పుడు మేమిద్దరు వర్క్ అయితే చేస్తున్నామండి. మాది సొంతూరు చిత్తూరు, మా ఇద్దరి ఊరులు. మేము ప్రజెంట్ బెంగళూరులో అయితే స్టే అయితే చేస్తున్నాము. ఇలాంటి నాలాగే నేను బెంగళూరులో కానీ చెన్నైలో కానీ ఇలాంటి ఊరు విడిచి ఊరు వచ్చి ఇక్కడ సపోజ్ నేను ఒకటి క్వశ్చన్ వేస్తున్నానండి. మనం ఎందుకు వచ్చి సొంత ఊరు విడిచి ఎందుకు ఇక్కడ వచ్చి వర్క్ చేస్తున్నాం చెప్పండి? ఎందుకు? డబ్బుల కోసమే కదా. ఆ డబ్బుల్ని ఎలా సేవ్ చేయాలి? ఇప్పుడు ప్రతి నెల నాకేసే కదండి, చాలా స్టార్టింగ్లో మీకు తెలుసో తెలియదో మాకు కూడా ఒక పెళ్ళయి నాకు 7 months అవుతుంది. 7 months ఒక 2-3 months నాకు అసలు కొంచెం చాలా టఫ్ కండిషన్ అయిపోయింది. నెల అయ్యేసరికి మేమైతే ఏం చేస్తున్నాము, ఎంతంత అయిపోతున్నది, వస్తున్న జీవితం అట్లట్లే అవుతున్నది. సో నేను ఫాలో అయ్యేది మీరు కూడా ఫాలో అయితే మీకు కూడా కొంచెం మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. మీరు కూడా ఇన్ బ్యాక్ ఎండ్ మీకు కూడా అప్కమింగ్ జనరేషన్స్కి మీకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుందండి. ఎలా ప్లాన్ చేసుకోవాలంటే సింపుల్ అండి. నేను చెప్తున్నా మీ కపుల్స్కి ఇద్దరు కూర్చొని మీ ఇద్దరు కూర్చొని ఓపెన్గా మాట్లాడుకుని ఎవరికి ఎంత శాలరీ వస్తుందో ఫస్ట్ డిస్కషన్ అయితే చేయండి. చెప్పేయండి. ఒకరి దగ్గర మీకు ఒక సపోజ్ 30 కొంతమందికి 35 40 వస్తుంది, 35 ఇలా రాంగ్గా కొంతమందికి చెప్పడం, దాచిపెట్టుకోవడం అలాంటివి నాకు తెలిసి చేయకండి. ఇలాంటి ఛానల్లోనే మనస్పార్థాలు వస్తాయి. ఇలా చాలా కొన్ని అయితే వస్తాయి. మీ లైఫ్ పార్ట్నర్ అండి. మీకు రేపటికి ఏమైనా కూడా అతనే లేదా ఆమె మీకైతే వచ్చి చూసుకునేది. సో నేను చెప్తున్నా, నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు చెప్తున్నా. నేను 7 monthsకి నేను కొంచెం ఎలా చేయాలి కొంచెం నాకైతే తెలిసి వస్తుంది. సో మీకు ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు కూడా కొంచెం ఎవరైనా నేను ఇలాంటి అయితే ట్రై అయితే చేయకండి. ఎందుకంటే చెప్పి దాచిపెట్టుకోండి. అదొక మంచి ఇదిగా ఉంటుంది, మీకు కూడా వాల్యూ అయితే ఉంటుంది. సో ఎవరికి ఫస్ట్ హానెస్టీగా మీరైతే ఎంత శాలరీ అయితే డిస్కషన్ అయితే చేసుకోండి. మళ్ళీ ఎవరికి ఎన్ని ఈఎంఐలు ఒక్కటి ఇప్పుడు ఇంట్లో ఏదైనా కొనాలన్నా ఏమైనా చేయాలన్నా మీ ఒక డిసిషనే కదండి. ఇంతకుముందు మీరు సింగిల్ అయ్యి ఉండొచ్చు, నేను ఇలా చేయొచ్చు, నా డబ్బులే కదా అలా చేయడానికి. ఎందుకంటే మనం ఇప్పుడు ఇద్దరు మ్యారేజ్ అనేది ఒక ఇదండి. దాన్ని మనము రెస్పెక్ట్ చేసి ఇద్దరికి ఒకరినొకరు ఉంటాం కాబట్టి, సో ప్రతి ఒక్కటి చిన్నదో చిటుకోయినా వాళ్ళకి చెప్పి చేయడం ఎంతో వాళ్ళకి సంతోషం ఉంటుంది, మనకి చేయడం. దీనివల్ల కొన్ని మనస్పార్థాలు వచ్చి కొన్ని చాలా కేసెస్ వరకు వెళ్తున్నాయి. సో ఇలాంటివి అవాయిడ్ అయితే చేయండి. ఎవరికి లోన్ తీసుకోవాలన్నా ఏం తీసుకున్నా కలిసే చేయండి. ఏం చేయాలన్నా కలిసే చేయండి. ఏమని మీకు ఏదైనా కావాలన్నా వాళ్ళకి ఏదైనా ఇలా డిస్కషన్ చేసుకోండి. తప్పేం లేదండి. వాళ్ళు మీ లైఫ్ పార్ట్నర్ అండి. వాళ్ళే ఫస్ట్ మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోకపోతే ఇంకెవరండి అర్థం చేసుకుంటారు? సో ప్రతిదీ మీకు ఓపెన్గా అయితే చెప్పండి. ఏమండి, ఎవరైనా ఎవరు కుటుంబానికి సపోర్ట్ చేస్తున్నారు అందరూ డిస్కషన్ చేసుకోండి. మీ ఇద్దరిలో మనకి ఎంత వస్తుందా, ఎంత ఏదున్నా ఏం చేయాలి, నెక్స్ట్ ప్లాన్ ఏం చేయాలి, మీరు మీ పార్ట్నర్స్తో కలిసి మాట్లాడుకోండి. ఓకేనా? ఫస్ట్ స్టెప్ వచ్చి క్లియర్గా ఓపెన్గా మాట్లాడుకోవడం. ఓకేనా? ఇంకొకటి సెకండ్ వచ్చి మీ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ అయితే చేయండి. ఇప్పుడు సపోజ్ కొన్ని కేసెస్లో హస్బెండ్ శాలరీ ఎక్కువ ఉంటుంది,
అమ్మ వైఫ్ శాలరీ తక్కువ ఉంటుంది, కొన్ని కేసెస్లో వైఫ్ శాలరీ ఎక్కువ ఉంటుంది, కొన్నిసార్లు ఆ అబ్బాయి శాలరీ తక్కువ ఉంటుంది. ఎవరి శాలరీ ఎంత ఉన్నా సపోజ్ కేసెస్లో సపోజ్ ఆ అబ్బాయికి 40,000 వచ్చి అమ్మాయికి ఒక 20,000 వచ్చినా 25,000 వచ్చినా మీకు దాన్ని రెండు కలిపి లెక్క అయితే వేయండి. ఓకేనా? ఎంత వస్తుందో కలిపి వేయండి. దాని నుంచి మీరైతే బడ్జెట్ అయితే చేయండి. మీ అందరికి చెప్పే రూల్ అండి 50-30-20 రూల్ అండి. 50 వచ్చి మీ నీడ్స్కి అండి. ఓకేనా? 30 వచ్చి మీ వాంట్స్కి. 20% మీ శాలరీలో, మీ శాలరీ ప్లస్ మీ వైఫ్ శాలరీలో ఇద్దరు శాలరీ ఒక 50,000 అనుకుంటే 20% అయితే సేవ్ చేయాలండి. ఖచ్చితంగా సేవ్ అయితే చేయాలి 20%. నేను ఒక చిన్న అడ్వైజు, మీరు నన్ను తీసుకుంటారు, నా మీరు బ్రదర్గా తీసుకోండి. నేను చెప్పేది ఫస్ట్ చాలా మంది చేసే దాంట్లో ఏంటంటే మిస్టేక్స్, శాలరీ వస్తుంది, అన్ని ఖర్చులు అన్ని కట్టేసినాక లాస్ట్లో మనం అయితే సేవ్ చేస్తాం అనుకుంటే ఖచ్చితంగా అలాంటి ఎప్పుడు రాంగ్ స్టెప్ చేయకండి. శాలరీ వస్తుందా, నేను చెప్పేది ఇద్దరు కలిసి ఒక జాయింట్ అకౌంట్ తీసుకోండి. లేదంటే మీ వైఫ్ ఇప్పుడు ఎవరికైనా కొంచెం ఖర్చులు ఎక్కువ ఉంటూ ఖర్చు పెడుతున్నారు అంటే ఇద్దరు ఖర్చే పెడతారు, ఇంటికి ఖర్చు పెడతారు. సో ఇద్దరికి చెప్పి నేను ఫాలో అవుతున్నది, మీరు ఒక వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేసుకోండి. మీ ఇద్దరు ఉండేటట్టు. సింపుల్గా చెప్తున్న ప్రతి ఒక్క ఎక్స్పెన్సెస్ని అయితే మీరు ఇంటికి ఎంత అవుతుందో, మీ పర్సనల్ ఎంత అవుతుందో అలా మెన్షన్ అయితే చేయండి. మీ ఇద్దరే ఉండండి ఆ గ్రూప్లో. ప్రతి నెల వేసుకుంటూ రండి. సపోజ్ మీకు క్యాలిక్యులేట్ చేయండి, మన నెలకి ఎంత అవుతుంది, మనం వచ్చే శాలరీ ఇంకా ఎంత ఖర్చులు. మనం మిడిల్ క్లాస్ వాళ్ళండి, మనం బడ్జెట్ అయ్యలేకపోతే మనం ఇంకా ఏం చేయలేం. మన లైఫ్ అలాంటిది, ఏం చేయలేం. సో ఇలాంటి బడ్జెట్ అయితే వేసుకోండి. ఓకేనా? ఖర్చులని 3 విభాగాలుగా విడగొట్టండి. ఫిక్స్డ్ ఖర్చులు అంటే ఇప్పుడు నేను బయట ఉన్నా, నాకేం ఈడ సొంత ఏమైనా ఉందా, లేదు కాబట్టి హోమ్లో హౌస్ రెంట్ మాకు ఇంత పోతుంది, హౌస్ రెంట్ ఖచ్చితంగా కట్టాలి, కరెంటు బిల్లు ఖచ్చితంగా కట్టాలి, వాటర్ బిల్లు ఖచ్చితంగా బయట ఉండే వాళ్ళకి తెలుస్తుంది, ఇంటర్నెట్ బిల్లు ఉంటే వైఫై బిల్లు, మొబైల్ రీఛార్జ్, ఇవన్నీ మ్యాండేటరీ అండి. ఇవి లేకుండా మీరైతే జీవించలేరు. ఈఎంఐలు ఏదైనా ఉంటే పర్సనల్ కానీ ఏదైనా పెళ్ళిళ్ళు కానీ తీసుకుని ఇలాంటివి ఖచ్చితంగా కట్టాల్సింది. ఇన్సూరెన్స్ అండి, నేను చెప్తున్నా మ్యారీడ్ కపుల్ నేను ఎర్లీగా అయితే తీసుకునేయండి. ఇద్దరు తీసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ బెస్ట్ అండి. హెల్త్ ఇన్సూరెన్స్ బేస్ 10 lakhs ఉండేలా కవరేజ్ ఉండేది తీసుకునేయండి పాలసీ. ఒకరు టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. హస్బెండ్ ఆర్ వైఫ్ ఎవరు వాళ్ళు డిపెండ్ అయితే తీసుకోండి. నేను కూడా తీసుకున్నానండి, తీసుకుని చెప్తున్నా ఇవి ఖచ్చితంగా తీసుకోవాలని. ఇంకొకటి సెకండ్ వచ్చి వేరియబుల్ ఖర్చులు అంటే గ్రాసరీస్, ట్రావెల్, మీరైనా ఊళ్ళకి వెళ్ళాలన్నా, లేదంటే మీరు ఎక్కడైనా వెళ్ళాలన్నా ట్రావెల్, బయట తినడం, ఇలాంటివి, షాపింగ్ ఖచ్చితంగా దీనికి ఒక 30% ఖచ్చితంగా ఉండాలి. ఇంకా సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకోవడం నాకు తెలిసి వేస్ట్ అండి. మీరు ఖచ్చితంగా ఆర్డీ అయినా లేదా ఎస్ఐపి అయితే చేయండి. ఎమర్జెన్సీ ఫండ్ అయితే క్రియేట్ చేయండి. ఇది ఆర్డీలో అవ్వకుండా మీకు నెలకి పడే 6 months మీ ఖర్చులన్నీ క్యాలిక్యులేట్ చేసి ఒక ఆర్డీలో వేసి మీరైతే ఎమర్జెన్సీ పెట్టుకోండి. ఎందుకంటే మన ఖర్చులు చెప్పి అయితే రావు. సో ఇది మీరు ఖచ్చితంగా చేయాల్సింది. నేను చెప్పినట్టు 50-30 రూల్స్ అయితే ఫాలో అవ్వండి. నేను కూడా ఫాలో అవుతున్నా 50-30 రూల్స్. అవసరాలు, నీడ్స్, వాంట్స్, సేవింగ్స్ ఇలాంటి ఖచ్చితంగా చిన్న అమౌంట్ అయినా పర్వాలేదండి. ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ అయితే చేయండి. జాయింట్ అకౌంట్ నేను చెప్పినట్టు జాయింట్ అకౌంట్ అయితే తీసుకోవాల్సింది. ఇన్సూరెన్స్ మ్యాండేటరీ. సో ఇలా చివరికి ఒక మాట అండి, ఏంటంటే డబ్బులకు గొడవలకు కారణం కావకూడదు. డబ్బులు గొడవలకు కారణం కావద్దు. ఫ్యూచర్ బిల్డింగ్ని మనమైతే టూల్ కావాలి. ఓకేనా? కలిసి ప్లాన్ చేయండి. మీ ఇద్దరు కలిసి సేవింగ్ చేయండి, కలిసి గ్రో అవ్వండి. అంతేనా? ఈ వీడియో మీకు ఉపయోగం అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం, ఫినాన్షియల్ వీడియోస్ కోసం, టెక్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. నేను మీ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్.